రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. పొరుగు దేశం పాకిస్తాన్ అట్టుడుకుతోంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్నటువంటి వదంతులతో దేశం మొత్తం అగ్గి మీద గుగ్గిలంలా భగ్గుమంటోంది. ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా సైన్యం యొక్క ప్రధాన కేంద్రమైనటువంటి రావల్పిండికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడియాలా జైల్ దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్నారు. కేవలము అడియాలా ప్రిజన్ దగ్గరే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడాను ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆయన అసలు ఏం జరిగింది, ఆయనను ఒకసారి చూపించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ల మీద ఉన్నారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కూడాను, వాళ్ళ జాతీయ పార్లమెంటుకు సమానమైనటువంటి సంస్థ ఏదైతే వ్యవస్థ ఉందో అందులో కూడాను పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్కి చెందినటువంటి, అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించినటువంటి పార్టీకి చెందినటువంటి వాళ్ళు కార్యకలాపాలని స్తంభింపజేసి ఇమ్రాన్ ఖాన్ యొక్క బాగోగుల గురించి స్పష్టీకరణనివ్వాలి, ఆయన ఎలా ఉన్నారో ఆయనని చూసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆయన ముగ్గురు సోదరీమణులు, యాక్చువల్గా చెల్లెళ్ళు, అలీమా, నోరాని, ఈ రకంగా ఉజ్మా, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడాను ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్, అదేవిధంగా నోరాన్ ఖాన్, వీళ్ళు ముగ్గురు ఆయనని చూడడం కోసము జైలులో ములాఖాత్ కోసము రోజంతా ప్రయత్నించారు, విఫలమయ్యారు. పంజాబ్ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు, ఆయన కూడా కలవడానికి ప్రయత్నిస్తే ఆయన కలవడానికి అనుమతించలేదు. దాంతో ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆయన బాగున్నారు, ఆయన జీవించే ఉన్నారని చెప్పినప్పటికీ చూపించాలని చెప్పి డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి నాటకం నేపథ్యంలో భారతదేశంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలు కానీ హై అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు హై అలర్ట్ మోడ్లోకి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతము సైన్యము మోస్ట్ డిస్క్రెడిటెడ్ ఆర్గనైజేషన్. సైన్యం పట్ల ప్రజల నమ్మకము ఈరోజు కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రజలు ఇమ్రాన్ ఖాన్ని ఇల్ట్రీట్ చేయటంలో కానీ, అతన్ని చావుకి కానీ, అతను చనిపోయినట్టయితే దానికి కానీ సైన్యం కారణం అంటున్నారు. ఆసిమ్ మునీర్ని బాగా తిట్టుకుంటున్నారు పాకిస్తానీ ప్రజలు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి షబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. నిజానికి అది పూర్తి మెజారిటీ సంపాదించకుండానే అది అధికారంలోకి వచ్చింది. తిమ్మిని బొమ్మి చేసి, సైన్యం అటు ఇటు చేసి, మొత్తానికి కూడికలు తీసివేతలు చేసి ఏదో రకంగా మెజారిటీ ఇప్పించి కూర్చోబెట్టింది. కాబట్టి ఈ రెండు వ్యవస్థల్ని పాకిస్తానీ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైగా అడియాలా ప్రిజన్ గురించి చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే అడియాలా ప్రిజన్ జైలు లోపల జుల్ఫికర్ అలీ భుట్టో, మాజీ ప్రధానమంత్రిని జియావుల్ హక్ సైనిక నియంత జైల్లో పెట్టించాడు. ఈ జైల్లోనే ఉరి కూడా తీశారు. ఇప్పుడు కూడా ఒక మాజీ ప్రధానమంత్రి, ఒక సైన్యం యొక్క ప్రధానాధికారి అయినటువంటి ఆసిమ్ మునీర్, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు తకరారు. కాబట్టి ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. కానీ ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎందుకు హై అలర్ట్? సరిహద్దుల వెంబడి ఎందుకు అలర్ట్? ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే భారత ప్రభుత్వానికి, మన భద్రతా దళాలకు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, పాకిస్తాన్లో పూర్తిగా డిస్క్రెడిట్ అయిపోయినటువంటి పాకిస్తానీ ఆర్మీ తన పరువు దక్కించుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు భారతదేశం మీద భారీగా దాడులు చేసే అవకాశం ఉంది. యుద్ధపు దాడులైతే చేయలేదు పాకిస్తాన్, ఎందుకంటే దానికి ఆ బలం లేదు. కాబట్టి ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఒక భారీ కుట్రను మనం భగ్నం చేయగలిగాము. ముఖ్యంగా ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలా యూనివర్సిటీ, దానిలో ఉన్నటువంటి డాక్టర్లు కొందరు కుట్ర పన్ని కశ్మీరులో, ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో, లక్నోలో, అదేవిధంగా హర్యానాలోని నూహ్లో, ఆ తర్వాత ఫరీదాబాద్లో పెద్ద ప్లాన్ వేసి, పేలుడు కోసం ప్లాన్ చేసి 2900 కిలోల అమోనియం నైట్రేట్ని పోగు చేసిన కథ మనము మర్చిపోకుండానే ఇప్పుడు పాకిస్తాన్లో అల్లర్ల దృష్ట్యా, పాకిస్తాన్లోని అలజడి దృష్ట్యా
ప్రజల దృష్టిని మరలించేందుకు పాకిస్తానీ సైన్యము లేదా ఐఎస్ఐ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులు చేసే అవకాశం ఉంది. ఇది మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారము. ఎందుకంటే వాళ్ళు ఐఎస్ఐకి సంబంధించినటువంటి చార్టర్, వాళ్ళ మధ్య జరిగే సంభాషణల్ని పికప్ చేయగలిగారు. దాని ద్వారా మనకి ఈ అంచనాకి వచ్చారు. అయితే మన పశ్చిమ సరిహద్దు చాలా పటిష్టంగా ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి ఏ దాడి చేసినా దాని ప్రతి దాడి పాకిస్తాన్ మీద జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ఈ దాడి జరగవచ్చు. ఇది ప్రస్తుతం అంచనా. అందుకనే భారతదేశంలో పాకిస్తాన్ పరిణామాల నేపథ్యంలో హై అలర్ట్ని ప్రకటించారు. ముఖ్యంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు కానీ, రహదారులు కానీ, ఓడరేవులు కానీ, ముఖ్యమైనటువంటి కూడళ్ళు కానీ, లేకపోతే ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నటువంటి చోట్లు కానీ. ఇప్పటికే మన భద్రతా దళాలు అన్ని చోట్ల కూడాను, సరిహద్దు ప్రాంతాలు అన్ని చోట్ల కూడాను కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశాయి. అయితే పాకిస్తాన్లో ఇప్పటికే హాఫిజ్ సయీద్కి సంబంధించి లష్కర్-ఎ తోయబాకి సంబంధించినటువంటి హాఫిజ్ సయీద్కి సంబంధించిన సన్నిహితులు చాలామంది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హుజీ, హర్కతుల్ జహాదుల్ ఇస్లామీ బంగ్లాదేశ్, హుజీ బి అంటారు దాన్ని. ఈ హుజీ సంస్థ ద్వారా భారతదేశంలో పేలుళ్ళు నిర్వహించే అవకాశం ఉంది. బీహార్ చాలా సమీపంగా ఉంటుంది. బీహార్ కావచ్చును, ఉత్తరప్రదేశ్ కావచ్చును, అస్సాం కావచ్చును, కుదిరితే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పేలుళ్ళు నిర్వహించి పుల్వామా కన్నా 26/11 కన్నా పెద్ద పేలుళ్ళు నిర్వహించగానే ఒక్కసారిగా ప్రజల దృష్టి ఇమ్రాన్ ఖాన్ నుంచి దీనిపైకి వస్తుంది. భారతదేశం మళ్ళీ యుద్ధం చేస్తుందా, దాడి చేస్తుందా, బంగ్లాదేశ్ని ఏం చేస్తుంది, ఈ ప్రశ్నలపైన ప్రజల దృష్టి వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతానికి కొంత ఊరట లభిస్తుందని పాకిస్తాన్ ఆర్మీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే భారతదేశము హై అలర్ట్లో ఉంది. లష్కర్-ఎ తోయబా, జైష్ మొహమ్మద్, హర్కతుల్ జహాదుల్ ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాలపైన పూర్తి స్థాయి నిఘా ఉంచింది. వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ చార్టర్ కావచ్చును, లేకపోతే ఫోన్ చార్టర్ కావచ్చును, వాళ్ళ మధ్య జరిగేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని టేప్ చేయటము, వాటి నుంచి సమాచారాన్ని డీకోడ్ చేయటము, కోడ్ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటే దాన్ని మళ్ళీ ఇక్కడ డీకోడ్ చేయటము, ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశమంతా కూడాను ఉగ్రదాడులు జరిగేటటువంటి ప్రమాదం ఉందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన దేశంలో చేశారు. అదేదో సామెత చెప్పినట్టుగా ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అని చెప్పంటారు. అక్కడెక్కడో పాకిస్తాన్లో ఏదో జరుగుతుంటే దాని నుంచి దృష్టి మళ్లించేందుకు మన దేశంలో పుల్వామా తరహానో మరో తరహా దాడులు జరిగే ప్రమాదం ఉంది. అందుకనే భారతదేశము హై అలర్ట్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.